భరించలేని ప్రేమను చూపిస్తాడు. నేను ప్రామిస్ చేసి చెప్తాను, వాడు ఏం చేసినా నీ కోసమే కాదు, మన కోసం. ఎవరు వద్దంటూనే, ప్రేమ లేదంటూనే అందరి కోసం ఆరాటపడతాడు, ఆలోచిస్తాడు. అదే వాడిలో స్పెషాలిటీ. మనం తెలుసుకోలేము, ఆ ఛాన్స్ మనకి ఇవ్వడు. జస్ట్ తనని ఫాలో అవ్వడమే అన్నాడు. అన్నయ్య, నేను షాపింగ్కి రాలేను, నన్ను పార్క్ దగ్గర డ్రాప్ చేయమంది. ఏంటి శైలు, ఏమైంది సడన్గా? లేదన్నయ్య, మనసంతా అదోలా ఉంది. నేను వచ్చినా మీతో కలవలేను. అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి ప్లీజ్. పార్క్ దగ్గర ఆపేయి, దిగేస్తాను అంది. సరే రావద్దు, ఇంటికి రిటర్న్ వెళ్దాం అన్నాడు తన బాధను అర్థం చేసుకొని. లేదన్నయ్య, సాయి లేకుండా అక్కడ ఉండటం నా వల్ల కాదు. తను నేను పడిన గొడవలు, కొట్లాట్లు, కోపాలు, ప్రేమలు అన్నింటికి ఇక్కడ ఉంటే తనతో ఉన్నట్టే ఉంటుంది. నువ్వు నా కోసం ఆలోచించకు, కాసేపటికి ఇంటికి వెళ్ళిపోతాను. అన్నయ్య ఒంటరిగా ఉండాలని ఉంది అని రిక్వెస్ట్ చేసింది శైలు. ఇంకేం మాట్లాడలేదు. అలాగే రాని తనని పార్క్ దగ్గర దించి జాగ్రత్త, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అన్నాడు. శైలు పార్క్ దగ్గర ఉందని మెసేజ్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. అప్పటికే మీటింగ్ హాల్కి వెళ్తూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు సాయి. బెంచ్ పై మోకాల్ని హత్తుకుంటూ కూర్చుంది శైలు. ఇది వరకు తన రూమ్మేట్తో వచ్చింది. ఆ రోజు ఇక్కడే నిల్చుని ఆలోచనలతో సతమతమవుతున్న తనని హక్ చేసుకున్నాడు హఠాత్తుగా వచ్చి. ఆ రోజు ఆలోచనలో ఇంతగా స్థానం సంపాదించలేదు అతను. కేవలం ఒక సమస్యగా చూసింది తనని. వెంటబడి వేధిస్తున్నాడని భ్రమపడింది. అది ప్రేమ అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోయినా అది స్వీకరించే స్థితిలో లేదు తను. కానీ ఇప్పుడు తన చిరునామాగా మారి ప్రాణమై చేరి ఊపిరిగా నిలిచాడు తను. అతన్ని శ్వాసిస్తుంటే అతను తనని శాసిస్తున్నాడు. ఎంత చిత్రం జీవితం! తన వాళ్ళే లోకంగా అనుకున్న తనకి తన వాడే అని అనిపించేలా మార్చేశాడు, కాదు మారేలా చేశాడు. ఏం చేసింది తను? ఎందుకు తన కోసం అంత కష్టపడటం? ఎవరు తను? అసలు ఏమవుతుంది? ఇన్ని జవాబులు లేని ప్రశ్నలకు ఒక్కటే సమాధానం, ప్రేమ. అతను తనపై వానగా కురిపిస్తున్నాడు. అవును, ప్రేమ జల్లుల్లో తనని ముంచుతున్నాడు. కానీ అదంతా తనకే సునామీలా తోస్తుంది. ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే ఆ ప్రేమని తనలోకి తీసుకునే ప్రాసెస్లో మనసులో తీయని భారం మోయలేక బాధలో కన్నీళ్లు వర్షంలో చేరే ఆలోచనల జడివానలో తడిసిన తనకి సాయంత్రం అయ్యింది కూడా గుర్తు తెలియలేదు. ఉన్నట్టుండి ఒక చల్లని చిరుగాలి ప్రేమగా ఆలింగనం చేసుకొని ఏదో చిలిపి రాయబారం తెచ్చినట్టుగా చెవిని తాకింది. వేమరపాటుగా ఉన్న తను తల తిప్పి ఎంట్రన్స్ వైపు చూసింది. చూసిన కళ్ళలో కాంతులు, మొహంలో వెలుగులు ఒక్కసారిగా విరజిమ్మాయి. కార్ బ్యానెట్ పై కూర్చుని కనిపించాడు సాయి. అతని ముఖంలో ఎలాంటి సీరియస్ లేదు, అలాగని తనని చూడటం లేదు. తనను చూడకుండా హాయిగా పల్లీలు ఎగరేసుకుంటూ తింటుంటే నవ్వొచ్చింది తనకి. వచ్చేశాడు నా మొగుడు, ముద్దుగా తిట్టుకుంటూ వెళ్ళింది ముందుకు. తనని చూడలేదు. అప్పటికి సైలెంట్గా కార్లో కూర్చొని గుండెలు నిండుగా శ్వాస తీసుకుని సీటుకి తలాంచుకొని కళ్ళు మూసుకుంది. నేను ప్రేమని చెప్తూ నిన్ను తెలుసుకోలేకపోతున్నాను, కానీ నువ్వు ప్రేమ లేదంటావు, నా వెనకే ఉంటావు. ఎలారా నిన్ను అర్థం చేసుకోవడం? అతని ఆలోచనకి కంటి చివరి నుంచి బొట్టుగా బయటకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని కళ్ళు తెరిచింది. స్టీరింగ్ పై మోచేయి పెట్టి గడ్డానికి చేయి ఆనించి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు సాయి. కళ్ళ నిండా నీళ్లతో అమాంతం చుట్టేసింది తనని. మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా వదలకూడదు అన్నంతగా బలంగా కౌగిలించుకొని మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తుంటే నవ్వు ఆగలేదు సాయికి. అయినా తనకి నచ్చింది అలా ఎంజాయ్ చేస్తున్నాడు. శైలు ఇస్తున్న కిసెస్ని ఆయాసం వచ్చే వరకు ఆపకుండా ముద్దులు కురిపించి ఒడిలో చేరి దోసిట్లోకి మొహం తీసుకొని అల్లరిగా చూస్తున్న సాయిని చూసి ఇద్దరి అదరాలు జత చేసింది. చేతులు నడుము చుట్టూ వేయించుకొని మరింతగా అతనిలోకి ఒదుగుతూ తన ప్రేమనంతా ముద్దులో తెలుపుతోంది. ఎప్పుడూ లేనిది ఇంతలా తను ఇంటెన్సివ్ కిస్ ఇస్తుంటే ఆమె ఫీలింగ్స్ని చదవడానికి చూస్తున్నాడు. ఎంత స్మూత్గా నిదానంగా పెడుతుంది ముద్దుని. అది ఆమెలోని సున్నితత్వం, మృదుత్వం. ఇవే ఫీలింగ్స్ తనవి అయి ఉంటే ఈ పాటికి రక్తపాతమే సృష్టించేవాడు. అది పోల్చుకుంటూ నవ్వుకున్నాడు లోపల. అతను నవ్వుతున్నాడని అర్థమై సిగ్గు ముంచుకొచ్చిన శైలు పెదవులు వీడి హృదయానికి తలాంచుకొని కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ని ఫీల్ అవుతూ భద్రంగా మదిలో దాచుకుంటుంది. సీట్ వెనక్కి పుష్ చేశాడు. తనని అలాగే హక్ చేసుకుని పడుకుంది. మాటలు అవసరం లేని సందర్భాల్లో అతని చిరు స్పర్శ చాలు. సాయి నడుము చుట్టేస్తూ గుండెల్లో గువ్వలా దాగుంది. తల కింద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు సాయి. కొద్దిసేపటికి గాఢ నిద్రలోకి చేరిందని తెలిసి సీట్ ముందుకు అనుకుంటూ గుండెలపై పడుకున్న తనని పక్క సీట్కి డిస్టర్బ్ చేయకుండా పడుకోబెట్టి సీట్ బెల్ట్ వేసి కార్ స్టార్ట్ చేసి నిదానంగా స్మూత్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. తమన్ నుంచి మెసేజ్ వచ్చింది, షాపింగ్ కంప్లీట్ అయ్యి ఊరికి రీచ్ అయ్యామని.
చూసి టేక్ కేర్ అని రిప్లై పంపించాడు. ఇంటికి రీచ్ అయ్యాక ఇంకా నిద్రలోనే ఉన్న తనని ఎత్తుకొని రూమ్కి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి బయటకు వచ్చాడు. సాయంత్రం కడిగి రాత్రి అయ్యే టైంకి మెల్లిగా మెలకు వచ్చిన శైలుకి లేచి కూర్చొని టైం చూసింది. గడియారం 8 చూపించింది. ఇంతసేపు ఎలా పడుకున్నాను అనుకుంటూ కారులో నిద్రపోవడం గుర్తొచ్చి జరిగిందంతా తలుచుకుంటూ సాయి కోసం చూడగా సైడ్ టేబుల్పై ఒక పేపర్ కనబడింది. నీకు నచ్చినట్టుగా రెడీ అయినా ఓకే, నాకు నచ్చిన విధంగా రెడీ అయినా ఓకే, రెడీ అయ్యాక మెసేజ్ చేయి, 10 మినిట్స్లో వస్తాను అని రాసి ఉన్న దాన్ని చదివి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మొదటి కంటే మళ్ళీ కలయిక కోసం ఆశ ఆరాటం, అంతకంటే చెప్పలేని భావన మదిని కమ్ముతుంటే తల్లారా తలస్నానం చేసి వచ్చిన వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఇంతకు ముందు సాయి తెచ్చిన శారీ తీసుకుంది. మిర్చి రెడ్ కలర్ ప్లెయిన్ శారీ, సేమ్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్, చేతుల నిండుగా ఎరుపు రంగు గాజులు, క్లిప్తో లూజ్గా వదిలేసిన జుట్టు, సింగిల్ ప్లేట్ పళ్ళు చేతి మీదుగా వేసుకొని అద్దంలో చూసుకుని సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతుంటే తనకి మెసేజ్ చేయడానికి ఫోన్ తీసింది. టెక్స్ట్ చేయడానికి చేతులు షివర్ అవుతుంటే గోళ్ళు కొరికేస్తుంది. ఏమని చెప్పాలి, రెడీ అని పెట్టలేనుగా అనుకుంటూ హా అనుకొని మల్లెపూలు మర్చిపోయావా సాయి అని బొంగమూతి పెట్టుకొని ఎమోజీ జత చేసి సెండ్ చేసింది. నిమిషానికి చూసి రెడీ అని రిప్లై ఇచ్చాడు. అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా తిరిగి అడుగుతాడు చూడు అనుకుంటూ ఒక బ్లాంక్ మెసేజ్ పంపించి ఫోన్ బెడ్పై పడేసి చేతులు నలుపుకుంటూ కూల్ శైలు, ఎందుకు టెన్షన్, నువ్వు ఎలా ఉన్నా నచ్చుతావు తనకి, నువ్వే కాస్త కంగారు తగ్గించుకో అని తనని తానే కూల్ చేసుకుంటుండగా డోర్ ఓపెన్ అయిన సౌండ్కి వెనక్కి తిరగడం, సాయి లోపలికి వచ్చి తనని చూసి డోర్ దగ్గర నిలబడటం ఒకేసారి జరిగింది. అజంతా శిల్పానికి ప్రాణం వచ్చి తన పడకటింట ప్రత్యక్షమైందా అనిపిస్తుంటే కళ్ళార్పడం మర్చిపోయాడు సాయి. లైన్లో ఉండటంతో కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి శైలు దగ్గరికి నడిచాడు. సాయి రావడంతోనే చూపులు నేలకు దించేసింది. ఆమెను అలా చూస్తున్న అతని కళ్ళలో మెరుపు. తన ముందు వస్తున్న సాయిని చూస్తూ మెల్లిగా వెనక్కి అడుగులు వేసింది. అలజడో కంగారో తనకే తెలియదు. పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు తనని. దించేసిన తన గడ్డం నెమ్మదిగా పైకి తెచ్చి కళ్ళలోకి చూశాడు. కాటుక కళ్ళలో సిగ్గు దొర్లుతున్నాయి. ఎన్నో ఊసులు చెప్పాలని, మరెన్నో భావాలు తెలపాలని ఆర్తిగా చూస్తున్న కలువ కళ్ళ మాయకు మరోసారి దాసోహం అవుతూ కళ్ళకున్న కాటుక తీసి అందాలకు అడ్డు తెరగా ఉన్న పైటను తప్పించి నడుము పక్కన చుక్కగా దిద్దాడు. నాభిని ముద్దాడి నడుము ప్రెస్ చేసి మొహాన్ని పొట్టకి ఆదుకున్నాడు. తెలియని పరవశంలోకి అతని స్పర్శ నెడుతుంటే కుదుళ్ళలోకి వేళ్ళు పోనిచ్చి నెమ్మదిగా నిమిరింది. 2 నిమిషాలు అలాగే ఉండి పైకి లేచి ఫ్రెష్ అయి వస్తాను, డిన్నర్ రెడీ చేయి అన్నాడు. ఇంకా డిన్నర్ చేయలేదని గుర్తొచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టి ఆపుతూ ఆ నిమిషం కూడా వదలలేనంత గట్టిగా హత్తుకున్నాడు. అతని కౌగిల్లో కోరిక ఎంత బలంగా ఉందో గుర్తించింది. తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన తనకి కింద హాల్ అంతా చీకటిగా కనబడింది. పైన ఉన్న మినీ హాల్లో మాత్రం లైట్స్ వెలుగుతుంటే టేబుల్పై ల్యాప్టాప్ చూస్తూ సాయి అప్పటి వరకు వర్క్ చేశాడని తెలిసి ఫాస్ట్గా కిందకు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో మునిగింది. లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి పైన హాల్లోకి అన్నీ తీసుకొచ్చి సర్దింది. వాటితో పాటు పాలు కూడా. ఫ్రెష్ అయి ఓన్లీ ప్యాంట్తో తల తుడుచుకుంటూ వచ్చిన సాయిని చూస్తూనే ప్లేట్లోకి ఫుడ్ తీసుకుంది. ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసుకుంటూ తిరిగి ల్యాప్టాప్ తీసుకున్నాడు సాయి. తన పక్కనే కూర్చొని అతనికి తినిపిస్తూ తను తింటుంది. ఏది ఎవరిని అడగాల్సిన అవసరం లేదన్నట్టుగా తన హక్కుగా భావిస్తుంది. అంత ప్రేమగా తినిపిస్తున్న అతని ధ్యాసంతా చేస్తున్న పని మీదే ఉండటంతో తినేది కూడా తెలియలేదు. తనకే తెలియకుండా పొట్ట ఫుల్ చేసింది. ఏంటే తింటున్నా అని అమాంతం కుక్కుతున్నావు అన్నాడు. అయిపోయిందిగా అంది ఖాళీ చేసిన ప్లేట్ చూపించి. పాగల్ థ్యాంక్ యూ అంటూ అన్నీ కిందకి తీసుకెళ్తుంటే అవసరం లేదు అక్కడే ఉండని అన్నాడు. సరే అని ఇద్దరి కోసం తెచ్చిన పాలు ఇస్తుంటే ఇక్కడ కాదు పైకి తీసుకురా అన్నాడు. పైకంటే అడిగింది కన్ఫ్యూజింగ్గా. లాబీ క్లోజ్ చేస్తూ మార్నింగ్ మల్లెపూలు అడిగినట్టున్నావు అని అడిగాడు. అప్పటి వరకు ఉన్న సీరియస్ పోయి స్మైల్తో ఓకే పాలు తాగేద్దాం, పైకి వెళ్ళాక మళ్ళీ మనకు పనికి డిస్టర్బెన్స్ ఉండకూడదుగా అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ. సిగ్గుతో నవ్వుకుంటూ అతనికి పాలు అందించి తాను తాగబోయి ఆగి గ్లాస్ పక్కన పెట్టేసి అతనికి ఇచ్చిన పాలను తాగి మిగతావి తనకు ఇచ్చింది. నడుం పట్టుకుని ఇలా చేసుకుంటే బాగుందే, నువ్వు నా కోసం నీ ఇష్టంగా చేస్తున్న చిన్న పనైనా నన్ను హ్యాపీ చేస్తుంది. ఇకపై ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ హ్యాపీ కోసం ఆలోచిస్తాను అంటూ ఇంటెన్స్గా చూస్తూ కళ్ళకి క్లాత్ కట్టి పైకి లిఫ్ట్ చేశాడు సాయి. ఓయ్ ఏం చేస్తున్నావు అంది బెదురుగా. మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బాగుంటుంది మృదు గంభీరంగా అన్నాడు. చిరునవ్వుతో చూస్తూ మెడ చుట్టూ చేతులు వేసి గుండెలకు తల ఆంచుకుంది.
పైన టెర్రస్ మీదకు తీసుకొచ్చి దించి డోర్ క్లోజ్ చేసి రిమోట్తో బటన్ ప్రెస్ చేయగానే అప్పటి వరకు ఓపెన్ టెర్రస్ కాస్త రూఫ్ మాత్రమే ఓపెన్ ఉండి చుట్టూ ఇన్విజిబుల్ గ్లాస్ దానిపైన కర్టన్స్తో కప్పేసి గదిలా మార్చేశాయి. చుట్టూ చీకటున్న పైన రూఫ్ నుంచి పడుతుంది పండు వెన్నెల వెలుగు, అది తప్ప వేరే లైట్ లేదు అక్కడ. కళ్ళకున్న క్లాత్ తీసేశాడు. కళ్ళను నెమ్మదిగా తెరిచిన శైలు కళ్ళు మరింత పెద్దవయ్యి ఆ ప్లేస్ చూసి చుట్టూ ఎక్కడ కూడా గ్లాస్ వాల్ కూడా కనబడకుండా పరదాలపై పరుచుకున్న మల్లెపూలు. గది మొత్తం అలాగే ఉంది. మిడిల్లో ఉన్న పెద్ద మంచానికి సైతం మంచం కోడి దగ్గర నుంచి పైన పందిరి వరకు చక్కని మల్లెపూలతో చుట్టేసి ఉంది. బెడ్ మీద కూడా మొత్తం జాస్మిన్. కళ్ళు విప్పార్చి చూస్తున్న తనకి మల్లెల లోకంలో ఉన్నానా అనిపిస్తుంటే ముక్కును తాకుతున్న గుబాలింపు మనసుని మత్తుగా మారుస్తున్నాయి. తనకి తెలియకుండా అడుగు ముందుకు వేసిన తన పాదం మెత్తని పూల మీద పడింది. కిందకు చూసిన తనకి మంచం వరకు మల్లెపూల బాట కనబడింది. అటు ఇటు రోజా పూల రెక్కలతో ఎర్రగా మధ్యలో తెల్లని మల్లెపూలతో దారి కనబడి 2 అడుగులు వేసి వెనక్కి తిరిగింది. డోర్కి ఆనుకుని హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని తననే చూస్తున్నాడు. సన్నని నవ్వుతూ అతన్ని చూస్తూ మళ్ళీ రూమ్ అంతా చూసి నిజంగా చాలా బాగుంది సాయి. మల్లెపూల తోటలో కూడా ఇలా ఉండదేమో. చుట్టూ మల్లెలు, పైన తెల్లని చంద్రుడు, నువ్వు నేను, వావ్ లైక్ ఇట్ అంటూ సంతోషంతో క్రేజీగా నవ్వుతూ చెప్తుంటే తన స్వచ్ఛమైన నవ్వును చూసి అతని పెదవులపై నవ్వు విరిచింది. మల్లెల్లో ఉన్న అన్ని రకాలు అక్కడ చూస్తున్న శైలు ఆనందానికి అవధులు లేకపోవడంతో పరిగెత్తుతూ వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ అంటూ బుగ్గపై ముద్దు పెట్టి జుట్టు చెరిపేస్తూ నిజంగా సాయి, మార్నింగ్ అడిగానో లేదో సాయంత్రానికి నా కోరిక తీర్చేశావు అంటూ మొహమంతా ముద్దుల వర్షం కురిపించింది. ఆ బెడ్ మన కోసమే కదా, నేను వెళ్ళి కూర్చోనా అడిగింది. తిక్కాలు మన కోసమే, అది దా అంటూ తీసుకెళ్లి బెడ్ మీద దించాడు. మెత్తని పరుపు, మల్లెల మకరందాలు, మత్తుగా మారిన వాతావరణం, ఎదురుగా మది మెచ్చిన ప్రియసకుడు. నా కోసమేనా ఇదంతా అడిగింది. కాదు మన కోసం. నుదుటిపై ముద్దు పెట్టుకుని కూర్చున్న తను పైకి లేచి హమాంతం తనని చుట్టేసి ఎందుకు ఇంత ఇష్టం సాయి నేనంటే? ఏం చేశాను నీకు? నేను ప్రతిసారి నీ ప్రేమ ముందు నన్ను ఓడించేస్తున్నావు. నీ ప్రేమతో పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావు. నా కోసమే కదా ఇష్టం లేని రిలేషన్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ కోసం కష్టపడుతున్నావు. నేనేమిచ్చా నీకు చెప్పు సాయి అంటూ గుండెని తడిపేస్తుంటే చుట్టూ చేయి వేసి నాతోనే నీ లైఫ్ ఉంది. నువ్వు నా కోసం మాత్రమే ఆలోచించాలి. నాకు మాత్రమే కావాలి. ఎందుకో చెప్పనా అన్నాడు. అంది కళ్ళు తుడుచుకుంటూ. తన ఇన్నోసెంట్ క్యూట్నెస్ చూసి ఐ లైక్ యువర్ ఫిగర్ అండ్ ఐ కంటుంటే సాయి అంటూ నోటిపై చేతులు చెప్పున వేసి గుర్రుగా చూసింది. నేను ఇంకా ప్రేమగా నా ఫీలింగ్స్ చెప్పాలని చూస్తుంటే నువ్వేంట్రా మళ్ళీ అలాగే మాట్లాడతావు కోపంగా అంది. లేకపోతే నీ సెంటి డైలాగ్స్కి మెల్ట్ అయిపోయి నేను ఏడ్చి నిన్ను ఓదార్చాలా? పోవే, అసలే నా కోసం అందంగా ముస్తాబై వచ్చావు. అందాల విందుని వడ్డించకుండా ఇష్టం తొక్క తోటకూర అంటావన్నాడు యాటిట్యూడ్గా. ఉష్ మారవా నువ్వు ఇంకా అంది దూరం జరుగుతూ. ఎమోషన్స్ బట్టి మారిపోతే క్యారెక్టర్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎన్ని ఎమోషన్స్ అండర్ మై కంట్రోల్, వాటికి లొంగను నేను. కేవలం నీకు నీ అందానికే తొలగ్గుతాను. రెస్ట్ ఆఫ్ లైఫ్ మన ఓల్డ్ ఏజ్కి వచ్చిన ఇవే ఫీలింగ్స్ నావి. నీలా సముద్రాలు కళ్ళలో పెట్టుకోవడం మన వల్ల కాదు కానీ సూపర్ హాట్ ఉన్నావే రెడ్ శారీలో అని బుక్క కొరికి కన్ను కొట్టాడు. నేను మాట్లాడాలి నీతో బొంగమూతి పెట్టింది. ఇప్పుడు మాటలతో పని లేదు కానీ దా అంటూ మల్లెపూలు అడిగావు కదా అంటూ పక్కన ప్లేట్లో ఉన్న పూలను ఆమె తలలో పెట్టి గాఢంగా వాసన చూస్తూ ఐ కాంట్ వెయిట్ బేబీ అంటూ ఎత్తి మంచంపై కుదేశాడు. మనిద్దరి గురించి అయితే ఏం లేవు. ఇంకేమైనా ఉంటే మార్నింగ్ అడగవే. ఇప్పుడు మాత్రం నో టాకింగ్, ఓన్లీ రొమాన్స్ అంటూ తన పెదాలను అందుకుని బెడ్ సైడ్ ఉన్న థ్రెడ్ లాగగానే రూఫ్ క్లోజ్ అయిపోయి పైనుంచి మల్లెపూలు వానగా కురిశాయి. ముద్దు కంటే ఆ వానకే ఆమె మరోసారి షాక్. విరబూసిన బొండు మల్లెలు పైన పడుతూ మరింత రెచ్చగొడుతుంటే పూల పరిమళాలతో గది అంతా నిండిపోయింది. కింద పెదవిని నొక్కి పట్టి లుక్ ఎట్ మీ అన్నాడు. పైన ఉన్న చూపుని కిందకి తెచ్చి చూసింది. నా కోసం నువ్వు కోరేది ఏదైనా తీర్చడానికి ఎప్పుడూ రెడీ. నువ్వు అంత ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదు కానీ కూర్చో అంటూ పైకి లేచాడు. సరిగా కూర్చుంది. సైడ్ ఉన్న టాబ్లెట్ షీట్ నుంచి ఒక ఫీల్ తీసి వాటర్ బాటిల్ చేతికిచ్చి వేసుకో అన్నాడు. సాయిని వాటిని మార్చి మార్చి అయోమయంగా చూస్తుంది తను. ప్రికాషన్స్ ప్రెగ్నెన్సీ రాకుండా చెప్తూ మల్లెల వాసన చూస్తుంటే శైలు కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. వాట్ అన్నాడు విసుగ్గా. మొన్న ఇవ్వలేదు, ఈరోజు ఎందుకు ఇచ్చావు అంది లో గొంతుతో. ఏంటే వాయిస్ తేడా కొడుతుంది? మొన్న నీకు సేఫ్ టైం అని తెలిసి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా అవసరం లేదు. ఇంకో 1 వీక్ వరకు కానీ ఛాన్స్ తీసుకోకూడదు. సో ఎవ్రీ టైం మన ఇంటిమేషన్ ముందు ఇవి వేసుకోవాలి నువ్వు, అర్థమైందా అన్నాడు సీరియస్గా.
ఎందుకు మెల్లగా వస్తున్న కన్నీటిని ఆపుతుంటే చురుగ్గా తనని చూసి వేసుకో చెప్తా అన్నాడు. పిడికిలు గట్టిగా మూసింది. తప్పితే వెళ్ళలేదు తను. శైలు, కోపం తెప్పించుకో. మూడ్ బాగుందని సైలెంట్ ఉన్నా. నోరు మూసుకొని వేసుకో. మరోసారి వార్నింగ్ టోన్తో చెప్పడంతో ఆ వాయిస్లో బేస్ మాటలు కరుకుదనానికి భయపడి ఫీల్ వేసుకొని వాటర్ తాగి మరుక్షణం రెక్కపట్టి లాక్కుంటూ ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకంటే ఎవరు ఎక్కువ కాదన్నావు మర్చిపోయావా? సూటిగా చూస్తూ అడిగాడు. ఇప్పుడు అదే అంటాను. యు ఆర్ మైన్, ఐఆమ్ యువర్స్. కానీ ఇలా ఎందుకు ఆపాలి మన కోసం వచ్చేవారిని? ఎవరే వచ్చేది? దవడ పట్టుకుంటూ అడిగాడు. నొప్పి పుడుతుంది, వదులు సాయి అంది కష్టంగా. వదలను. నువ్వు నా కోసమే అని చెప్పేదాకా వదలను. చెప్తున్నాగా, నేను నీ కోసమే. నీ తర్వాత ఎవరైనా అంటుంటే నా తర్వాత కూడా ఎవ్వరూ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను మాత్రమే నీ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్. ఓకే, స్థిరంగా ఖచ్చితంగా చెప్పాడు. అతని కోరిక తనపై ఎంత బలమైందో తెలిసి, నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు నాకు, వద్దు కూడా, ప్రామిస్. అర సెకండ్ ఆలోచించిన తన ఆలోచనలు మారకముందే చేతిని కలిపి ఆలోచించిన తంతాను. ఎవరి కోసమే నీ ఆరాటం? నేను కాకుండా ఇంకెవరి గురించి కలలో కూడా రాకూడదు. నీకు అండర్స్టాండ్ అన్నాడు కళ్ళు ఉరుముతూ. గట్టిగా హక్ చేసుకుని మనసుని కంట్రోల్ చేసుకుంటూ, ఎప్పటికీ మన ఇద్దరమేనా? ఇంకెవరు వద్దా? మరోసారి అడిగింది బాధగా. వద్దు, ఓన్లీ యూ అండ్ మీ, దట్స్ ఇట్ అంటూ తనని వాల్చి పైన చేరుతుంటే చెయ్యి మధ్యలో ఉంచి నీతో మాట్లాడాలి అంది. సమ్ అదర్ టైం, ఇప్పుడు కాదు. చీర కుచ్చుళ్లకు పిన్ తీస్తూ చెప్పాడు. ఎప్పుడు ఇంతే, చెప్పింది వినడు, ఏది చెప్పడు. ఎలా తెలుస్తుంది నాకైనా? అరే, ఏ విషయం పక్క వాళ్ళు చెప్తే తెలుసుకుంటున్నాను. తెలియదు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది నాకు అని ఆలోచన లేదు. తన మాటే నెగ్గాలి అనే పంతం అనుకుంటూ రుసరుసలాడుతుంటే, ఎస్, నా మాటే నెగ్గాలి. సో వాట్ అన్నాడు బలుపుగా. వినబడిందా? నీ చుట్టుపక్కల ఏం జరిగినా, నీ లోపల ఏం మాట్లాడుకున్నా వినబడుతుంది నాకంటూ చీరను తప్పించాడు పూర్తిగా. వినబడితే ఆన్సర్ చెప్పొచ్చుగా అంది మూతి ముడుచుకుంటూ. ఏంటే నీ గోల? నోరు లేకుండా మూతి కుట్టి పడేస్తా అంటూ క్రయింగ్ ఫేస్ పెట్టిన తనని సూటిగా చూసి, సరే వింటా కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏంటి అంది మెరిసే మొహంతో. నువ్వు ఎంతసేపు మాట్లాడితే అంత టైం నేను ఏం చేసినా సైలెంట్గా ఉండాలి, ఓకేనా అన్నాడు పదునుగా చూస్తూ. ఏం చేసినా అంటే? ఏం చేసినా చెప్పానుగా. వెతకాల్సిన లోయలు, చూడాల్సిన సీనరీస్ బోలెడున్నాయి. అన్నీ ఒకే రోజు చూడటం కుదరలేదు. సో మెల్లిమెల్లిగా అన్నింట ప్రవేశించి అంటుంటే నో అంది కంగారుతో వెనక్కి తిరిగి. ఓకే అయితే ఇప్పుడు మాట్లాడకు మరి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా టూర్ నేను వేస్తాను. కళ్ళతో చూడాల్సినవి, పెదవితో టేస్ట్ చేయాల్సినవి చేస్తాను. అంటే ఎలాగైనా నువ్వు అనుకున్నదే చేస్తావు అంతేగా? ఆబ్వియస్లీ. సరే, నేను చెప్పేది వింటే తర్వాత ఎంతసేపు నువ్వు ఏం చేసినా సైలెంట్గా ఉంటాను అంది. అలాగైనా తను చెప్పేది వింటాడని కన్నింగ్ నవ్వు ఒకటి నవ్వుతూ ఆమె ఒడిలో సెటిల్ అయి, బోల్ బేబీ బోల్ హుషారుగా అంటూ ఫోన్లో టైం చూసి పక్కన పెట్టి తనని చూశాడు. ఎత్తైన శిఖరాలు అడ్డుగా కనబడుతుంటే ఉఫ్ అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఒడిలో ఉన్న తన తల నిమురుతూ గట్టిగా ఊపిరి తీసుకొని, షిప్పింగ్ బిజినెస్కి ఎందుకు వెళ్తున్నావు సాయి? అక్కడ నీకు అగైనెస్ట్గా ఎవరో ఉన్నారని తమన్ అన్నయ్య చెప్పాడు. టాప్ పొజిషన్లో ఉన్న కంపెనీ వదిలేసి ఎందుకు ఏరుకో రిస్క్ అని తెలిసి ఆ బిజినెస్కి వెళ్ళడం అని అడిగింది. కళ్ళు మూసుకొని ఆమె చేతి వేళ్లతో ఆడుకుంటూ నెక్స్ట్ అన్నాడు విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి. నా కోసం అయితే అస్సలు వద్దు. నువ్వు ఇంపార్టెంట్ నాకు. చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో అయినా హాయిగా బ్రతికేయగలం. కానీ లైఫ్ లాంగ్ రిస్క్తో సహజీవనం చేస్తూ టెన్షన్ పడుతూ ఉండాలంటే కష్టం కదా. అందుకే నువ్వు అటు సైడ్ వెళ్ళకు సాయి. ఇప్పటికే చాలా చేశావు. ఇంకా ఇంకా నేను నా కోసం కష్టపడటం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ అంది వెళ్ళగా. ఇంకా వినమన్నానని ఊరికే విని వదిలేయమని కాదు, ఆన్సర్ చేస్తావని అర్థం చేసుకుంటావని. నీకు జోక్గా ఉందా ఇదంతా? ముక్కు పుటాలు అదులుతుంటే అడిగింది. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఉంది. నువ్వు ఏం చేసినా జస్ట్ నాతో కనీసం ఒక మాటైనా చెప్పరా. ఎవరో చెప్తే తప్ప ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను. దయించి అదొక్క హెల్ప్ చేయి చాలు అంది. తర్వాత అంతే, ఇంకేం లేదు. అతని మొండితనం తెలిసి ఇంకా మాట్లాడదలుచుకోలేదు తను. 5 minutes అంటూ టైం చూసి లేచి కూర్చున్నాడు ఎదురుగా. ఫస్ట్ నీతో ఏం చెప్పాలి అని అడిగాడు. నువ్వు ఏం చేస్తున్నావో అది చెప్పాలి. చేసేవి చెప్పడం సెన్సార్ కట్ అన్నాడు చిలిపిగా నవ్వుతూ. సాయి, బీ సీరియస్ అంది ఉక్రోషంగా చూసి. నీ మొహం, నీకు అది సూట్ అవ్వదు కానీ ఇటుదా అంటూ తనని ఒడిలోకి లాక్కొని తలలో మల్లెలు, గుండెల నిండుగా వాసన పీలుస్తూ, రిస్క్ లేని లైఫ్ బ్రతకడం వేస్ట్. ఎప్పుడు పప్పన్నం తింటే బ్రతుకు చప్పగా ఉంటుంది. అప్పుడప్పుడు ఘాటైన పచ్చడి రుచి చూస్తే థ్రిల్ ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఆల్రెడీ సక్సెస్ అయిన దాన్ని రన్ చేస్తే అందులో కిక్కే ఉంటుంది. టఫ్ రిస్క్ అనుకున్నది స్టార్ట్ చేసి అందులో పడి లేస్తే గెలిచి చూపిస్తే మజా ఉంటుంది. అందుకే షిప్పింగ్ సైడ్ వెళ్తున్నా. అండ్ ఇక్కడ ఆ బిజినెస్ నాకు కొత్త కావచ్చు, కానీ ఏది తెలుసుకోకుండా అయితే వెళ్ళడం లేదు. అన్నీ తెలుసుకుని ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో, ఏం చేయాలో, ఎవరిని ఎలా మట్టి కల్పించాలో అన్నీ తెలుసు నాకు.
అన్నాడు. కానీ నువ్వు ఒక్కడివే అవతల వాళ్ళకి ఎంత బలగం ఉందో అది కూడా ఆలోచించు సాయి. నచ్చ చెప్తోంది. ఆమె మాటల్లో తనపై ప్రేమ, భయం, కేరింగ్ అన్ని ఆ చూపుల్లో కనబడుతుంటే ఎంతమంది అయినా ఐ డోంట్ కేర్ బేబీ. యు నో దాట్ ఫేమస్ డైలాగ్, పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. సింగిల్ పీస్ కాబట్టే రాజే నిలబడుతుంది. మనలో తెగించే గుణం, అవతల వారి నక్క ఎత్తులకు దిమ్మ తిరిగే పై ఎత్తులు వేసే తెలివి, ముందు వెనక ఆలోచించే శక్తి, విజయం వరించే వరకు ఓర్పు, సహనం ఉంటే అవతల వాడు ఎవడైనా సరే పిడికిట్లో నలిపి పడేయొచ్చు. ఒంటరిగా వచ్చి విజయం సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుగా. సో యూ డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేసుకుంటాను. నువ్వు జస్ట్ నన్ను హ్యాపీగా చూసుకో చాలు అన్నాడు. కళ్ళెత్తి వారగా చూస్తున్న తనని చూస్తూ, బిజినెస్ విషయాలు బయట ఉంటాయి తప్పితే ఇంట్లో వాటి గురించి మాట్లాడి ఆ టెన్షన్స్ నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మెడపై పెదవులు అద్దుతూ అన్నాడు. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు అంటావా? ఏం చెప్పాలి? మీ చెల్లికి కంపెనీ షేర్స్ ఇచ్చాను, నీకోసం ఇల్లు కొన్నాను, ఇప్పుడు బిజినెస్ కూడా నీకోసమే అని చెప్పి నీ దగ్గర గొప్పోడినని ప్రూవ్ చేసుకోవాలా? అలా చెప్పి నిన్ను ఇంప్రెస్ చేసి నీ పక్కలోకి వస్తే అది బిజినెస్ అవుతుంది, లైఫ్ అవ్వదు. నా దాని నువ్వు, నీ కోసం నీ వాళ్ళ కోసం ఏం చేసినా అది నా రెస్పాన్సిబిలిటీగా చెప్తాను, చేస్తాను తప్ప నీ దగ్గర నేను గ్రేట్, నేనే లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని గొప్పలకు పోయే చీప్ క్యారెక్టర్ కాదు నాది. నీకు ఏ రోజైనా ఎవరి వల్ల అయినా ఏం తెలిసినా విని వదిలేయి. వాళ్ళకు కూడా నేను చెప్పను, వాళ్ళే తెలుసుకున్నారు.